హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఫిబ్రవరి 12, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి ఒక సూపర్లేటివ్ టాపిక్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్ టాపిక్స్గా ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తున్నాము? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని. సో ప్రశ్నని మరొకసారి చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రంగా గుర్తింపు పొందిన కాషివాజాకి కరివా అణువిద్యుత్ కేంద్రాన్ని ఇటీవల ఏ దేశంలో పునఃప్రారంభించడం జరిగింది? మరి ఆ దేశ ప్రధాని ఎవరు? యాక్చువల్గా రెండు వేరు టాపిక్స్గా మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మనం డిస్కస్ చేసాము. రెండింటిని కలిపి ప్రశ్నగా ఇచ్చాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ చూద్దాం. కాషివాజాకి కరివా అణువిద్యుత్ కేంద్రం అనేది ఏ దేశంలో ఉంది అంటే జపాన్. గుర్తుపెట్టుకోండి, జపాన్. 2011 మార్చ్ 11 ఈ తేదీ, ఈ సంవత్సరం వినగానే ఒక సునామీ గుర్తొస్తుంది. 2011 మార్చ్ 11 జపాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ఒక సునామీ. ఆ సునామీ విపత్కర పరిస్థితుల్లో ఫుకుషిమా అణువిద్యుత్ కేంద్రం అనేది తీవ్రంగా దెబ్బతినింది. ఆ పరిస్థితుల్లో అప్పటి జపాన్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే జపాన్ దేశంలోని అన్ని అణువిద్యుత్ కేంద్రాలను మూసివేస్తున్నామని. అప్పుడే ఈ కాషివాజాకి కరివా అణువిద్యుత్ కేంద్రాన్ని కూడా మూసివేశారు. అందుకే ఇప్పుడు పునఃప్రారంభించారని చెప్తున్నాను. ఇక ఈ కాషివాజాకి కరివా అణువిద్యుత్ కేంద్రాన్ని జపాన్ మూసివేసిన తర్వాత శిలాజ ఇంధనాలపైన ఆధారపడడం అనేది పెరిగింది. ఇక జపాన్ ఈ మధ్యకాలంలోనే 2050 వరకు కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి శిలాజ ఇంధనాలపై మితిమీరి ఆధారపడడం అనేది ఏ దేశానికైనా కూడా చేటే కదా. సో ప్రపంచానికి సంబంధించి పర్యావరణ సమస్యలు ఈ శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్లనే మనం చూస్తున్నాము. మరి ఈ పరిస్థితుల్లో జపాన్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే అణువిద్యుత్ కేంద్రం మళ్ళీ ఓపెన్ చేయాలి, అణువిద్యుత్ని ఉత్పత్తి చేయాలి. ఓకేనా? సో ప్రస్తుతం ప్రపంచమంతా కూడా క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ ఇటువంటి వాటి వైపు పయనిస్తుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మా దేశంలో ఉన్న కాషివాజాకి కరివా అణువిద్యుత్ కేంద్రాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నామని చెప్పేసి గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రకటన. రీసెంట్గా పునఃప్రారంభించడం జరిగింది. ఓకేనా? రీస్టార్టెడ్. డైరెక్ట్ అడుగుతారు. కాషివాజాకి కరివా అణువిద్యుత్ కేంద్రం ఇటీవల తిరిగి ప్రారంభమైంది. ఎప్పుడు క్లోజ్ అయింది ఏంటో పరిస్థితులు చెప్పాను. ఇకపోతే ఇక్కడ ఇంకొకటి చెప్పాను నేను. ఆ దేశ ప్రధాని ఎవరు? జపాన్ దేశానికి ప్రస్తుతం ప్రధానిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సనాయి టకైచి. సో పేరు గుర్తుంచుకోండి, సనాయి టకైచి. సనాయి టకైచి ఎలాగైనా రాయొచ్చు, సనాయి టకైచి. జపాన్ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధానిగా గతంలో మనం వార్తలు చూసాము, డిస్కస్ చేసాం. ఇటీవల జపాన్లో స్నాప్ పోల్స్ జరిగినాయి, మధ్యంతర ఎన్నికలు జరిగినాయి. లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎల్డిపికి చెందిన సనాయి టకైచి మరొకసారి భారీ విజయాన్ని కైవసం చేసుకున్నారు. 465 స్థానాలు ఉన్న దిగువ సభలో 271 స్థానాలను కైవసం చేసుకొని మరొకసారి ప్రధానిగా చూడడం జరిగింది సనాయి టకైచి. సో ఏదైనా ఒక దేశంలో ఎన్నికలు జరిగినాయి అంటే గెలుపొందిన వారు ఎవరు, అంటే అక్కడ అధికారాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు, వాళ్ళ పొలిటికల్ పార్టీ ఏంటి, ఇటువంటివి చూడండి. ఎందుకు చెప్తున్నానంటే 2024 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ జరిగినప్పుడు గ్రూప్ 2లో అనుకుంటాను, అప్పుడు టీజీపీఎస్సీ వారు ఒక ప్రశ్న ఇచ్చారు. ఆ సంవత్సరం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు జరిగినాయి. ఆ కంటెక్స్ట్లో అడిగారు, శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న అనురకుమార దిశనాయకే తన పొలిటికల్ పార్టీ ఏంటని అడిగారు. కాబట్టి రానున్న రోజుల్లో అలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. అందుకే మీకు ఏదైనా ఇటువంటి టాపిక్ చెప్పినప్పుడు, ఏదైనా ఒక దేశంలో ఎన్నికలు జరిగినాయని చెప్పినప్పుడు పొలిటికల్ పార్టీస్ గురించి కూడా చెప్తున్నాను. ఆ దేశానికి సంబంధించి సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఎనఫ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాలకి సంబంధించి మొట్టమొదటి అనే పదంతో మహిళలు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా చూడండి. ఉదాహరణకు చెప్పాలంటే ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా ప్రధాని జార్జియా మెలోని గారు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు.
గతంలో పెరు దేశానికి సంబంధించి టీనా బోలువాటే గారు అధ్యక్షురాలిగా, అటువంటివి చూడండి. ఓకేనా? సో సరిపోతుంది. ఇకపోతే అణు విద్యుత్ కేంద్రాలు అంటే ఇక మన భారతదేశం విషయానికి వస్తే మన ఇండియాలో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. పోటీ పరీక్షలు అడుగుతున్నాను సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. తారాపూర్, జైతాపూర్ ఏ రాష్ట్రము? మహారాష్ట్ర. కైగా కర్ణాటక, రావత్బట్ట రాజస్థాన్, నరోరా యూపీ, కాక్రపార గుజరాత్, కుడంకులం తమిళనాడు. ఇవి చూడండి, అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఖచ్చితంగా వీటి నుండి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో ప్రశ్న సమాధానాన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక జపాన్ ఆసియా ఖండంలోని ఒక దేశము, రాజధాని వచ్చేసి టోక్యో, కరెన్సీ వచ్చేసి యెన్. సో ఏదైనా ఒక దేశం గురించి మీకు నేను కరెంట్ అఫైర్స్లో భాగంగా డిస్కస్ చేస్తున్నానంటే ఆ దేశం యొక్క లొకేషన్ చూపిస్తున్నాను, వరల్డ్ మ్యాప్లో బేసిక్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఆ దేశ రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అక్కడ అధికారంలో ఉన్నవారు ఎవరు, దేశాధినేత లేదా దేశాధ్యక్షులు లేదా ప్రధాని ఎవరు, ఇటువంటి పాయింట్స్ చెప్తున్నాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. రైట్, ఫైన్. జపాన్లో కాషివజాకి కరీవా అణు విద్యుత్ కేంద్రం పునఃప్రారంభమైంది. సో జపాన్ దేశం మీరు లొకేట్ చేయొచ్చు. ఫైన్. సో 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీని సాధించాలనే లక్ష్యాన్ని జపాన్ నిర్దేశించుకుంది. అందులో భాగంగా మళ్ళీ అణు విద్యుత్ కేంద్రాలను పునఃప్రారంభిస్తోంది. రైట్, ఇదంతా కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ 2 days బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇదంతా కూడా పీడిఎఫ్ కూడా ఇచ్చాను మన CA 360 కోర్సులో. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇచ్చాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇచ్చాను. చూడండి. ఓకేనా? అండ్ మన క్లాసెస్లో ఏ టాపిక్స్ అయితే నేను చెప్తానో ప్రతి టాపిక్ నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ప్రతి టాపిక్ని కూడా మీకు PDF రూపంలో విత్ డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తున్నాను. ప్రతిరోజు చూడండి. ఓకేనా? క్లాస్ విన్నాక PDF చదవండి. రైట్, ఎనఫ్. ఇక జపాన్ పార్లమెంట్ ఎన్నికలు రీసెంట్గా జరిగినాయి అన్నాను కదా. అందులో లిబరల్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎవరు? సనాయి టకైచి గారు గెలుపొందారు. సనాయి టకైచి తనకు సంబంధించిన పార్టీయే ఈ LDP. ఎనఫ్. ఓకేనా? 465 స్థానాల్లో దాదాపు 270కి పైచిలుకు స్థానాలు గెలుపొందారు. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 261. రైట్, సరిపోతుంది. ఎనఫ్. సో టెక్నాలజీ అంటేనే జపాన్ గుర్తుపెట్టుకొని. మన భారతదేశంలో కూడా బుల్లెట్ ట్రైన్. సో బుల్లెట్ ట్రైన్ మన ఆర్థిక రాజధాని ముంబైకి మరియు గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కదా. షింకాన్సెన్ ట్రైన్, బుల్లెట్ ట్రైన్, ఆ టెక్నాలజీని మనకు జపాన్ అందిస్తోంది. ఇలా లింక్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఈరోజు ఫస్ట్ టాపిక్ని కూడా సూపర్లేటివ్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఇందాక మీకు ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అది సూపర్లేటివ్ టాపిక్ అన్నాను. కాబట్టి ఈరోజు టాపిక్స్లో ఫస్ట్ టాపిక్ని సూపర్లేటివ్ టాపిక్గా చూస్తున్నాము. మీరు అన్ని వార్తాపత్రికల్లో కూడా ఈరోజు అబ్జర్వ్ చేస్తుంటారు. దేశంలోనే మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ మ్యూజికల్ రోడ్ అనేది ఇటీవల ప్రారంభమైంది. ఇటీవల అంటే ఎప్పుడు అంటే February 11th, 2026 రోజున. February 11th, 2026 అంటే నిన్నటి వెనస్డే రోజు ముంబైలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ప్రస్తుతం దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రారంభించడం జరిగింది. మహారాష్ట్రలో ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు ఎవరు? ఎన్డీఏ అధికారంలో ఉంది. లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. మహారాష్ట్రలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 288. నేను ఏ పాయింట్స్ అయితే చెప్తానో వాటిని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దేవేంద్ర ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గవర్నర్గా గుజరాత్ రాష్ట్ర గవర్నర్ అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు మహారాష్ట్రకి ఆచార్య దేవవ్రత్ గారు. ఈ మ్యూజికల్ రోడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దాదాపు 500 meters రోడ్. అది ఏ ప్రాంతాలను కనెక్ట్ చేస్తుందో చెప్తాను. ఈ రోడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏదైనా ఒక వాహనం ఆ రోడ్డు పైన ప్రయాణిస్తున్న ఒక వాహనము అరౌండ్ 70-80 ఆ స్పీడ్తో వెళ్తున్నప్పుడు ఆ టైర్కి రోడ్డుకి మధ్య మనం ఫ్రిక్షన్ అంటాం కదా. ఈ పరిస్థితుల్లో ఒక సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. సౌండ్, ఆ జనరేట్ అయిన సౌండ్, ఆ వస్తున్న శబ్దం ఏదైతే ఉంటుందో, ఆ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో, మనకి స్లమ్ డాగ్ మిలియనేర్ మూవీ మీరు చూస్తుంటారు కదా. స్లమ్ డాగ్ మిలియనేర్ ఆ మూవీలో జే హో అనే ఒక సాంగ్ ఉంటుంది. సో ఆ సాంగ్ అనేది మనకు కారు లోపలికి వినిపిస్తుంది. విండోస్ క్లోజ్ చేసినా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా వెహికల్ లోపలికి సౌండ్ వస్తుంది. మ్యూజికల్ రోడ్. ఓకేనా? మరి ఈ టెక్నాలజీకి మనకు సహకారం అందించిన వారు ఎవరు? ఈ మ్యూజికల్ రోడ్ నిర్మాణంలో సహకారం అందించిన వారు ఎవరు అంటే హంగేరీ సైంటిస్టులు. ఓకేనా? ఈ రంబుల్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, ఆ రంబుల్ స్ట్రిప్స్ పైన ప్రయాణం చేస్తున్నప్పుడు ఇదంతా కూడా ఆ సౌండ్ అనేది జనరేట్ అవుతుంది. మ్యూజిక్ మంచి వినసొంపుగా ఉండే మ్యూజిక్. ఓకేనా? సో భారతదేశంలో తొలి మ్యూజికల్ రోడ్ 500 meters రోడ్ జేహో ట్యూన్ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ మ్యూజికల్ రోడ్ ఆ 500 meters రోడ్ అంటే 1/2 kilometer ఏ ప్రాంతాలని కనెక్ట్ చేస్తుందంటే ముంబైలోని
దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వర్లీ వైపు వెళ్ళే నార్త్ బౌండ్ లేన్లో దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్ ఏర్పాటు చేశారు. ఓకేనా, ఒక వాహనము 70 to 80 km/h స్పీడ్ వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఉన్న ప్రత్యేక గ్రూవ్స్, రంబుల్ స్ట్రిప్స్ ఉంటాయి కదా, మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు రంబుల్ స్ట్రిప్స్ అంటే ఏంటంటే చిన్నగా ఒక ఉబ్బెత్తుగా ఉంటాయి. సో మన కార్ కొంత జంపింగ్గా ఉంటుంది. రంబుల్ స్ట్రిప్స్ వల్ల స్లమ్ డాగ్ మిలియనేర్ సినిమాలోని జేహో ట్యూన్ అనేది వినిపిస్తుందంట. రైట్, టైర్లు మరియు ఆ రంబుల్ స్ట్రిప్స్ లేదా గ్రూవ్స్ ఉంటాయి కదా, వాటి మధ్య వచ్చే ఘర్షణ వైబ్రేషన్స్ వల్లే శబ్దం తయారవుతుంది. కారు లోపల కూడా పాట స్పష్టంగా వినిపించేలా డిజైన్ చేశారంట. దీన్ని మహారాష్ట్ర సీఎం గారు ప్రారంభించారు. సరిపోతుంది. రైట్, ఈ ప్రాజెక్ట్ కోసం బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వారు దాదాపు 6.21 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించారు. హంగేరీ సహకారం అందించింది. హంగేరీ సైంటిస్టులు, హంగేరీ నిపుణులు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు. రైట్, సరిపోతుంది. ఇక అధికారులు చెప్పినట్లు ఒకే వేగంతో నడిపేలా ప్రోత్సహించడంతో రోడ్ సేఫ్టీకి కూడా ఉపయోగపడవచ్చని, భవిష్యత్తులో మరిన్ని చోట్ల చేయొచ్చని సూచిస్తున్నారు. రోడ్ సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని, స్పీడ్ ఇటువంటివి దృష్టిలో ఉంచుకొని, ఒక పలానా స్పీడ్ వద్దే ఈ సౌండ్ అనేది జనరేట్ అవ్వడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకేనా, సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ కన్సర్న్ మినిస్టర్గా ఎవరున్నారు? నితిన్ గడ్కరీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్. ఓకేనా, సరిపోతుంది. రైట్, ప్రపంచంలో ఇలాంటి ఉదాహరణలు కనుక మనం అబ్జర్వ్ చేసినాం అనుకోండి, జపాన్లో మెలోడీ రోడ్స్ ఉన్నాయి. ఓకేనా, కొరియాలో అన్యాంగ్ దగ్గర సింగింగ్ రోడ్, యుఏఈలో పుజైరాలో మ్యూజికల్ రోడ్, ఇటువంటి ఉదాహరణలు చెప్పవచ్చు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కూడా ఇటువంటివి ఉన్నాయి. మ్యూజికల్ రోడ్స్ అని, సింగింగ్ రోడ్స్ అని, పాట వినిపించేలా ఇటువంటివి ఉన్నాయి. ఓకేనా, సరిపోతుంది. రైట్, ఇక నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా అర్థం చేసుకోవచ్చు. మీకు ప్రతిసారి చెప్తున్నాను, ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్. దట్ మీన్స్ ఎవ్రీ టైమ్ చేంజ్. అర్థశాస్త్రంలో మనం చూసే గణాంకాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న గణాంకాలు మనం అప్డేట్ చేసుకోవాలి. ద మోస్ట్ వాలటైల్ సబ్జెక్ట్ ఎకానమీ. కాన్సెప్ట్ ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది, కానీ అందులో గణాంకాలు మారుతాయి. మీరు చూడండి, రీసెంట్గా ఎకనామిక్ సర్వే వచ్చింది, బడ్జెట్ వచ్చింది, ఆ గణాంకాలు చూడండి, అవన్నీ మనం అప్డేట్ చేసుకోవాలి ఎకనామిక్ సబ్జెక్ట్లో భాగంగా. ఇక ఎకానమీలో మనం ఎక్కువ సార్లు వార్తల్లో చూసే ఒక కాంటెంపరీ టాపిక్ ఏంటంటే గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్. భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఏ అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, మరి భారతదేశంలోని ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ఆ నంబర్ గుర్తుంచుకోవాలి. ఇక తరచు మనం ఎవ్రీ మంత్ ఫస్ట్ డే రోజున జిఎస్టీ కలెక్షన్స్ గురించి కానివ్వండి, ఇవి రెగ్యులర్గా చూసేవే. సో జీడిపి, ఒక దేశం యొక్క వృద్ధి రేటుని జీడిపిలో చూస్తాము, జీడిపిలో కొలుస్తాము. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే స్థూల దేశీయోత్పత్తి. డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాం. మరి ఎందుకు పర్సంటేజ్ చూస్తామంటే లాస్ట్ టైంతో ఇప్పుడు మనం కంపారేటివ్ స్టడీ చేస్తాం కాబట్టి. ఓకేనా, బేస్ ఇయర్ ఆధారంగా చూసామనుకోండి రియల్ జీడిపి వాల్యూస్ వస్తాయి. ఒకవేళ కరెంట్ ప్రైజెస్తో చూసినాం అనుకోండి నామినల్ జీడిపి ప్రైజెస్ వస్తాయి. పక్కన పెట్టండి. ఇక అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మూడీస్ రేటింగ్ ఏజెన్సీ, మూడీస్ అనే సంస్థ రానున్న ఆర్థిక సంవత్సరానికి గాను, రానున్న ఆర్థిక సంవత్సరం ఎకానమీలో ఆర్థిక సంవత్సరం అంటే ఎప్పటినెప్పుడు చూస్తాము? April 1 నుండి March 31. మరి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్, కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ అంటే 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చ్ 31 వరకు మన వృద్ధి రేట్ అనేది 6.4%గా ఉండబోతోందని రీసెంట్గా చెప్పింది. ఎవరు? మూడీస్ ఏజెన్సీ. ఓకేనా. ఇక G20 దేశాల్లోనే అద్భుతమైన వృద్ధి రేటుని సాధించే దేశం భారతదేశం అని ప్రత్యేకంగా ప్రశంసించారు కూడా G20 కంట్రీస్లో. ఓకేనా. సో రీసెంట్గా మన భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటును ఏ ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేసినాయి మీకు ప్రతిసారి ఇది నేను రిపీట్ చేస్తున్నాను, రివిజన్ చేస్తున్నాను, ఈ గణాంకాలను అప్డేట్ చేస్తూ. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, మన CA 360 కోర్సు సబ్స్క్రైబర్స్ December 31, 2026 వరకు ఏ అప్డేట్ వచ్చినా కూడా అది చెప్పాల్సిన బాధ్యత నాది, నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో వరల్డ్ బ్యాంక్ భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26, 2025 ఏప్రిల్ 1 నుండి 2026 మార్చ్ 31 వరకు
ఏ విధంగా ఉంటుందని అంచనా వేసింది అంటే 7.2% వరల్డ్ బ్యాంక్ అయితే. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమో 7.3%గా ఉంటుంది అన్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ రీసెంట్గా మనము ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాల గురించి చెప్పాము. రెపో రేట్ని అలాగే యథాతథంగా కొనసాగించడం అని చెప్పేసి అండ్ జీడిపికి సంబంధించి మాత్రం వృద్ధి రేటును కొద్దిగా సవరించారని చెప్పేసి 7.3 ఉండే గతంలో 7.4%కి అంచనాన్ని తీసుకొచ్చారు. లాస్ట్ టైం డిసెంబర్ 2024 7.3 అన్నారు. ఇక OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వారు భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఏ విధంగా అంచనా వేస్తున్నారంటే 6.7%. ఫిచ్ రేటింగ్స్ 6.9% అంటున్నారు గతంలో, ఇప్పుడు రీసెంట్గా పెంచారు 7.4%కి. UNDESA 7.4% అంటున్నారు. క్రిసిల్ రేటింగ్స్ 7% అంటున్నారు. S&P గ్లోబల్ రేటింగ్స్ 6.5% అంటున్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ 7.4% అంటున్నారు. గోల్డ్మెన్ సాక్స్ 7.3% అంటున్నారు. ఇక్రా 7.4% అంటున్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 7.2% అంటున్నారు. మూడీస్ 7.3% అన్నారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2025-2026. రానున్న ఆర్థిక సంవత్సరం గురించి ఇప్పుడు అప్డేట్ చూస్తాం మనం ఇందాక. ఇండియా రేటింగ్ ఏజెన్సీ 6.9% అన్నారు కమింగ్ ఫినాన్షియల్ ఇయర్. డెలాయిట్ ఇండియా 7.5 to 7.8% అన్నారు. గ్రాంట్ థాంటన్ ఇండియా 7.3 to 7.5%. మీకు ఏవైతే డైరెక్ట్ చెప్పానో అవి 2025-2026 ఫినాన్షియల్ ఇయర్. ఏదైతే బ్రాకెట్లో చెప్పానో అది మనము ఆర్థిక సంవత్సరం మెన్షన్ చేశాను మీకు 2026-2027 అని, ఆ కాలానికి సంబంధించి అని గుర్తుపెట్టుకోండి. ఇక రీసెంట్గా ఎకనామిక్ సర్వే 2025-2026 రిలీజ్ అయింది కదా. అందులో భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 2025-2026 ఆర్థిక సంవత్సరంలో ఎంతగా అంచనా వేశారు? 7.4%. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అడుగుతారు ఇది ఎగ్జామినేషన్లో. ఓకేనా? ఇక కమింగ్ ఫినాన్షియల్ ఇయర్ అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటును ఎకనామిక్ సర్వే 2025-2026 ఎలా అంచనా వేసిందంటే 6.8% నుండి 7.2%గా అంచనా వేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా రావచ్చు ప్రశ్న. ఓకేనా? సో ఫిబ్రవరి 2026లో మూడీస్ రేటింగ్స్ బ్యాంకింగ్ సిస్టమ్ అవుట్లుక్ ఇండియా అవుట్లుక్ స్టేబుల్ బ్యాక్వర్డ్ బై స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ రొబెస్ట్ బ్యాంక్ ఫండమెంటల్స్ అనే ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. అందులో చెప్తున్న గణాంకాలు ఇవి సరిపోతుంది. ఓకేనా? మరి భారతదేశంలో ప్రపంచ వృద్ధి రేటుతో పోలిస్తే ఎందుకు గణనీయమైన వృద్ధి రేటును సాధించడం పాసిబుల్ అవుతుంది అంటే జిఎస్టీ సంస్కరణలు కానివ్వండి, ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నా కూడా భారతదేశంపై ప్రభావాలు తక్కువనే. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఓకేనా? రైట్. మూడీస్ అమెరికాకు సంబంధించిన రేటింగ్ ఏజెన్సీ. ఇక నెక్స్ట్ మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలకి లేదా కొన్ని ప్రాంతాలకి సంబంధించి రుణ సాయం అంతర్జాతీయ స్థాయిలో న్యూస్లోకి వచ్చింది అంటే దానిపైన మనము కొంత ఫోకస్ చేయాలి. ఏ విధంగా ఫోకస్ చేయాలంటే ఏ అంతర్జాతీయ సంస్థ మన భారతదేశంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత మొత్తంలో రుణ సౌకర్యాన్ని ఆర్థిక సాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ పాయింట్స్ అందులో మనము ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణాల గురించి కానివ్వండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రుణాల గురించి కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ రుణాల గురించి కానివ్వండి, ఇలా చూస్తూ ఉంటాము. ఇక్కడ ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ అంటాము. 1966 ఇయర్లో స్థాపన జరిగింది. మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. మసాతో కండా గారు ప్రస్తుతం ఏడిబి చీఫ్గా ఉన్నారు. ఇకపోతే ఏడిబిలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 69 సభ్య దేశాలు ఉన్నాయి. 69th మెంబర్ కంట్రీ ఇన్ ఏడిబి 2024 ఇయర్ ఎండ్లో చూసాము. 2024 ఇయర్ ఎండ్లో ఇజ్రాయెల్ నాన్ రీజనల్ మెంబర్గా చేరింది. ఒక టాపిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ అడిగే అవకాశాలు అవన్నీ కూడా మీకు చెప్తున్నాను నేను, అబ్జర్వ్ చేయండి. మరి రుణ సాయం ఎవరికి అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించి. అస్సాం అంటేనే ఎక్కువగా మనము నవంబరు డిసెంబర్ ఆ సమయంలో వరదలను చూస్తూ ఉంటాము, విపత్తులు. అస్సాం వరదలకు కారణమైన నది ఏదంటే బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర ప్రత్యేకత ఏంటి? ద లార్జెస్ట్ రివర్ ఇన్ ఇండియా. బ్రహ్మపుత్ర వరదల ప్రభావం ఎక్కువగా అస్సాం రాష్ట్రంలో మనం చూస్తాము. ఆ వరదలకు సంబంధించి ప్రత్యేక అభివృద్ధి పనుల్లో ఈ రుణ సాయం అనేది ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కడైతే ఈ వరదల వల్ల ఇంపాక్ట్ అయిన ప్లేసెస్ లేదా నష్టం జరిగిందో అక్కడ
ప్రత్యేకంగా మళ్ళీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అందుకోసం అది ఎంతనో చూడండి. ఇక నెక్స్ట్ డిఆర్డిఓ గురించి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా రక్షణ రంగానికి సంబంధించి మనం తప్పనిసరిగా ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే. కారణం ఏంటంటే ప్రతిరోజు 1 లేదా 2 టాపిక్స్ని మన కరెంట్ అఫైర్స్లో భాగంగా రక్షణ రంగానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తున్నాం. మరి డిఫెన్స్ రిలేటెడ్గా నేను 6 సెగ్మెంట్స్ని ప్రతిసారి మీకు చెప్తూ ఉంటాను. వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన చూడండి, వార్తలు నిలుస్తున్న రక్షణ రంగ నివేదికలపైన చూడండి, రక్షణ రంగ దిగుమతులపైన చూడండి, రక్షణ రంగ ఒప్పందాలు, ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ రక్షణ రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేటికి ఆమోదముద్ర వేసింది, మరియు ఫైనల్గా మన భారతదేశంలో తయారవుతున్న రక్షణ రంగ ఉత్పత్తులు లేదా ఆయుధ సంపత్తి గురించి. ఈ 6 సెగ్మెంట్స్లో ఏదో ఒక టాపిక్ అనేది మీకు రెగ్యులర్గా కనబడతాయి. ఈరోజు డిఫెన్స్ ఎంఓఈస్ రక్షణ రంగ ఒప్పందాలు అని చెప్పాను కదా, ఒప్పందము. ఏదైనా ఒక ఒప్పందం గురించి చూస్తున్నప్పుడు పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్ చూడాలి అంటే ఆ ఒప్పందంలో భాగస్వాములు ఎవరు, అంటే ఒప్పందంపై సంతకం చేసిన వారు ఎవరు. ఇక్కడ 2 సంస్థలు, ఒకటి డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ డిఆర్డిఓ. 1958 ఇయర్లో స్థాపన జరిగింది, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. డిఆర్డిఓ ప్రస్తుతం చీఫ్గా సమీర్ వి కామత్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో డిఆర్డిఓ. మరియు ఇంకొకటి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో కీలక పాత్ర పోషించే సంస్థ. ఆ సంస్థ చరిత్రలో మొట్టమొదటి మహిళా చీఫ్ నల్లతంబి కలైసెల్వి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థ, ఒకటేమో రక్షణ రంగానికి సంబంధించిన సంస్థ. రెండింటి మధ్య కుదిరిన ఒప్పందం. ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా కూడా రక్షణ రంగ సిబ్బంది తట్టుకునే విధంగా నిలబడేలా ప్రత్యేకమైన సాంకేతికతను అభివృద్ధి చేయడము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో, శీతల పరిస్థితులు కానివ్వండి, ఎటువంటి పరిస్థితులైనా మనిషి నిలబడేలా, సస్టైన్ అయ్యేలా టెక్నాలజీ కోసం ఒప్పందం డిఆర్డిఓ మరియు సిఎస్ఐఆర్. భారతదేశంలో రక్షణ శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు. సో అత్యంత కఠిన వాతావరణ పరిస్థితుల్లో మనిషి జీవనం, పనితీరు మెరుగుపడేలా పరిశోధన, టెక్నాలజీ అభివృద్ధి, వనరుల పంచుకోవటం కోసము డిఆర్డిఓ సిఎస్ఐఆర్ మధ్య ఒప్పందం కుదిరింది. డైరెక్ట్గా హెడ్డింగ్ చూడండి, ఎనఫ్. ఇందులో భాగంగా ఎత్తైన ప్రాంతాల్లో జీవన సహాయక పరికరాలు, పనితీరు తిరిగి మెరుగుపడే పరిష్కారాలు, ఆఫ్ గ్రిడ్ విద్యుత్ వ్యవస్థలు, కఠిన భూభాగాల్లో వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై పరికరాలు, సాంకేతిక పరిష్కారాలు రూపొందించుకున్నారంట. గుర్తుంచుకోండి, ఈ ఒప్పందంలో భాగస్వాములు లేదా సంతకం చేసిన వారెవరు, ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, సింగిల్ హెడ్డింగ్ చూడండి, ఎనఫ్. ఓకేనా. సో డిఆర్డిఓకి సంబంధించిన బేసిక్ పాయింట్స్ ఇందాక మీకు చెప్పాను కదా ఓవరాల్గా. ఇక సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. 1942 ఇయర్లో స్థాపన జరిగింది. ఓకేనా. ఇక ప్రస్తుతం అధిపతిగా డీజీగా నల్లతంబి కలైసెల్వి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సంస్థ చరిత్రలోని మొట్టమొదటి మహిళా చీఫ్. ఓకేనా. ప్రపంచంలో ఇదే తరహా కొన్ని ఉదాహరణలు ఏంటంటే ఎక్స్ట్రీమ్ ఎన్వైర్న్మెంట్, హ్యూమన్ పర్ఫార్మెన్స్ సంబంధించిన కొన్ని ఒప్పందాలు కూడా మీకు ఇక్కడ ఎక్స్ట్రాగా ఇచ్చాను. సో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కాంకోడియా స్టేషన్ అంటార్కిటికాకు సంబంధించి అక్కడ మెడిసిన్, ఫిజియాలజీ, సైకాలజీపై పరిశోధన చేసి ఒంటరితనం, చలి, ఎత్తు వంటి కఠిన పరిస్థితుల్లో మనిషి ఎలా తట్టుకుంటాడో అర్థం చేసుకుంటారు. ఓకేనా. నాసా స్పేస్ అనలాగ్ పరిశోధనలేమో అంటార్కిటికా వంటి ఒంటరి కఠిన వాతావరణాలను అనలాగ్ లాగా తీసుకొని దీర్ఘకాల మిషన్లకు అవసరమైన మానవ పనితీరు అంశాలు అధ్యయనం చేస్తుంది. అంటే ఇప్పటికే ప్రపంచంలో ఇలాంటివి ఉన్నాయి టెక్నాలజీలు. మన భారతదేశంలో ఇటువంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లో కూడా మన మ్యాన్ సస్టైన్ అయ్యే విధంగా సాంకేతికతని అభివృద్ధి చేయడము. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అని అనొచ్చు, అంతర్జాతీయ అంశం అని కూడా అనొచ్చు. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో ఫుల్ ఫామ్ ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నాటో అన్న ఒటాన్ అన్న ఒకటే. ఒటాన్ అంటే ఆర్గనైజేషన్ టు ట్రేటే అట్లాంటిక్ నాడ్, గుర్తుపెట్టుకోండి. సో నాటో హెడ్ క్వార్టర్ ఎక్కడ? బ్రస్సెల్స్. బ్రస్సెల్స్ ఎక్కడ? బెల్జియం. బెల్జియం కేంద్రంగా పనిచేస్తుంది నాటో. 1949 ఏప్రిల్ 4న స్థాపన జరిగింది నాటో. ప్రస్తుతం ప్రపంచంలో ద వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్ నాటో. ప్రపంచంలో ఏకైక సైనిక కూటమి నాటో. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటైన కూటమి. పక్కన పెట్టండి. నాటోలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 32 సభ్య దేశాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. 31వ సభ్య దేశం, 32వ సభ్య దేశం ఏది అంటారు? ఫిన్లాండ్, స్వీడన్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ నుండి డెఫినెట్గా మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయాలి.
ఉదాహరణకి నాటో గురించి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 2025 ఇయర్లో మే నెలలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగింది కదా. ప్రిలిమ్స్ పేపర్ చూడండి. నాటోలో 32 సభ్య దేశాలు ఉంటాయి కదా, ఆ సభ్య దేశాల్లో ఉన్న దేశం ఏది, లేని దేశం ఏదని అడిగారు. ఎందుకు ఆ ప్రశ్న అడిగారు కూడా మీకు అప్పట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి కానీ కూటమి గురించి కానీ మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా చూస్తున్నప్పుడు ఆ పదం చూసినా కూడా బేసిక్ పాయింట్స్ అనేది మీకు నేను ఇస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఓకేనా. నాటోకి సంబంధించి ఈరోజు ఒక ప్రోగ్రాం లేదా ఒక కార్యక్రమం, ఇది రక్షణపరమైన విన్యాసం కాదు, ఒక ప్రోగ్రామ్ ఆర్కిటిక్ సెంట్రీ న్యూస్లో ఉంది. ఆర్కిటిక్ సెంట్రీ. ఇక నెక్స్ట్ జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా అర్థం చేసుకోవచ్చు. ప్రతిసారి చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. కరెంట్ అఫైర్స్ అనేది మనం జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ని నేర్చుకుంటాం కదా, ఆయా సబ్జెక్టుల వారీగా వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఈ టాపిక్ని మీరు జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా లింక్ చేసుకోవచ్చు. మీరు జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో భాగంగా రామ్సార్ సైట్స్ గురించి రెగ్యులర్గా వార్తల్లో చూస్తారు. రీసెంట్గా మనం చూస్తాము, జనవరి 31 రోజున డిస్కస్ చేసాం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. మన CA 360 కోర్సులో రామ్సార్ సైట్స్ గురించి స్పెషల్ వీడియో ఇచ్చాను, చూడండి. భారతదేశంలో ఇప్పటి వరకు ఈరోజు మనం ఫిబ్రవరి 12 కదా, ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని చిత్తడి నేలలకు రామ్సార్ గుర్తింపు అంటే 98. వాటన్నిటి గురించి కూడా మీకు నేను PDF కూడా ఇచ్చాను, చూడండి ఒకసారి. రామ్సార్ అనేది ఒక నగరం పేరు, ఇరాన్ దేశంలో ఉంటుంది. అక్కడ 1971 ఫిబ్రవరి 2 రోజున ఒక కన్వెన్షన్ జరిగింది. అందుకే ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాం. ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా. భారతదేశంలోని ఒక రామ్సార్ సైట్, 98లో ఒక రామ్సార్ సైట్, నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ. ఇక్కడ బర్డ్ సెన్సెస్ అనేది, బర్డ్ సెన్సెస్ ఇక్కడ బయన్నియల్గా జరుగుతుంది. బయన్నియల్ అంటే దట్ అక్కర్స్ వన్స్ ఇన్ 2 years, 2 ఏళ్ళకు ఒకసారి జరిగే పక్షి గణన వివరాలు అనేవి రీసెంట్గా నమోదైనాయి. పక్షుల గణన మరి వార్తల్లోకి వచ్చింది కాబట్టి, నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ న్యూస్లోకి వచ్చింది కాబట్టి, ఇది ఎక్కడ ఉంది అంటారు, గుజరాత్. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అహ్మదాబాద్ సమీపంలో అంటే గుజరాత్ రాష్ట్రంలోని రామ్సార్ చిత్తడి నేల నల్ సరోవర్ పక్షి అభయారణ్యంలో 2 ఏళ్ళకు ఒకసారి జరిగే బర్డ్ సెన్సస్ 2026 విజయవంతంగా పూర్తయింది. సెన్సస్ ప్రకారం ఏంటంటే మొత్తం 6,42,232 పక్షులు ఉన్నాయి. జాతులు వచ్చేసేసి 270 జాతులు నమోదైనవి అంట. స్పీసీస్ ఇవి నెంబర్ ఆఫ్ బర్డ్స్. ఓకేనా. గత సెన్సస్ ఎప్పుడు జరిగిందంటే 2024. కొన్ని వైల్డ్ లైఫ్ సెన్సస్ గురించి కానివ్వండి, బర్డ్ సెన్సస్ గురించి కానీ పోటీ ప్రశ్నలు అడుగుతారు. మనం లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ ఇదే సమయంలో అరౌండ్గా డాల్ఫిన్ సెన్సస్ గురించి చూసాము. లాస్ట్ ఇయర్ మనము లయన్ సెన్సస్ గురించి చూసాము. ఇటువంటివి చూడండి ఎగ్జామినేషన్లో. ఓకేనా. రైట్, సరిపోతుంది. సో రామ్సార్ గుర్తింపు ఈ నల్ సరోవర్కి ఎప్పుడు వచ్చింది అంటే 2012 సంవత్సరంలో వచ్చింది. మీకు నేను రామ్సార్ సైట్స్ గురించి PDF ఇచ్చాను కదా, స్పెషల్ వీడియో ఇచ్చాను CA 360లో. అందులో 98 రామ్సార్ సైట్స్ని మెన్షన్ చేశాను PDFలో. ఏ రామ్సార్ సైట్కి ఏ సంవత్సరంలో గుర్తింపు వచ్చింది, రామ్సార్ గుర్తింపు ఎప్పుడు వచ్చింది, ఆ సంవత్సరాలు కూడా మెన్షన్ చేశాను. చూడండి అది ఏ రాష్ట్రంలో ఉంది, సరిపోతుంది. ఓకేనా. ఇక గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం BJP అధికారంలో ఉంది. భూపేంద్రభాయ్ పటేల్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అక్కడ గవర్నర్గా ఆచార్య దేవవ్రత్ గారు ఉన్నారు. రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026ని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. ఎన్వైర్న్మెంట్ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ఇవి అడుగుతారు. సో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఇవి న్యూ రూల్స్. మరి గతంలో అమల్లో ఉన్న రూల్స్ ఏ ఇయర్ 2016. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016ని భర్తీ చేస్తూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026ని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా భూపేంద్ర యాదవ్ గారు ఉన్నారు. మరి నోటిఫై చేసిన ఈ రూల్స్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ఎప్పటి అమల్లోకి వస్తాయట అంటే 2026 ఏప్రిల్ 1 నుండి, అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ డే నుండి. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే మన ఇంట్లో సాలిడ్ వేస్ట్ ఉంటుంది కదా, ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు అన్నట్టు. ఘన వ్యర్థాలు ఉంటాయి కదా మన ఇంట్లో, వేస్ట్ ఏదైతే ఉంటుందో ఇంటి వద్దే 4 టైప్స్గా మనం సెగ్రిగేషన్ చేసుకోవాలి. 4 టైప్స్గా. తడి చెత్త ఉంటుంది, నెక్స్ట్ పొడి చెత్త ఉంటుంది, నెక్స్ట్ శానిటరీ వేస్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసేసి స్పెషల్ కేర్ వేస్ట్ ఉంటుంది. అలా 4గా సెగ్రిగేట్ చేయాలి. వాటిని ఒక్కొక్క రంగు బాక్సుల్లో కూడా వేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, వాటిని నోటిఫై చేస్తూ ఇచ్చారు. ప్రాసెస్ మనమేం చేయము.
సో మనం ఏం చేయాలంటే ఇంటి వద్దే వేరు చేసుకోవాలి, పొడి చెత్త, తడి చెత్త, శానిటరీ చెత్త అని చెప్పేసి ఇలాగా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇక ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఆల్రెడీ మనం నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేశాము. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025ని విడుదల చేసిన సంస్థ ఏది? ఈ సూచీలో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలేవి? ప్రపంచంలో అత్యంత అవినీతి ఉన్న దేశం ఏది ఈ ఇండెక్స్ ప్రకారము? ఈ సూచీలో భారత్ ఏ స్థానంలో ఉంది? సింపుల్. ఆల్రెడీ నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక ఈరోజు టాపిక్స్ని మనం క్విక్ రివిజన్ చేస్తే, సో నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని సంపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక ఒక సూపర్లేటివ్ టాపిక్, ఇండియాస్ ఫస్ట్ మ్యూజికల్ రోడ్ ముంబైలో ప్రత్యేకత ఏంటి? ఎలా శబ్దం అనేది వస్తుంది? వందే మాత్రం అఫీషియల్లీ మేడ్ మ్యాండేటరీ. ఓకేనా? ఫస్ట్ 6 స్టాంజర్స్ ఆఫ్ వందే మాత్రం ప్రత్యేకత ఏంటి? మరియు మూడీస్ రేటింగ్ ఏజెన్సీ భారతదేశం యొక్క వృద్ధి రేట్ని ఏ విధంగా అంచనా వేసింది? అండ్ ఏడీబీ అస్సాం కోసము ప్రత్యేక రుణ సాయం ఎందుకోసం? అస్సాంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యకలాపాల కోసము. ఇక డిఆర్డిఓ మరియు సిఎస్ఐఆర్ మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి? నాటో వారి యొక్క కొత్త ప్రోగ్రామ్ వచ్చేసేసి ఆర్కిటిక్ సెంట్రీ. ఇది మిలిటరీ ఎక్సర్సైజ్ కాదు. సో ప్రత్యేకత ఏంటి? అండ్ నల్ సరోవర్ బర్డ్ శాంక్చురీ ఒక రామ్సర్ సైట్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ బర్డ్ సెన్సస్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది కదా, ఆ గణాంకాల్ని మనము చూడడం జరిగింది. అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 వేటి స్థానంలో? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 స్థానంలో. ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. ప్రత్యేకతలు ఏంటి? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? అండ్ పిఎం సూరజ్ పోర్టల్ ప్రత్యేకత ఏంటి? ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో? ఎందుకు ఇప్పుడు డిస్కస్ చేశాము. నెక్స్ట్ స్వావలంబిని ప్రోగ్రామ్ లేదా ఇనిషియేటివ్ యొక్క ఉద్దేశం ఏంటి? నెక్స్ట్ జేపీ నడ్డా గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ప్రారంభించిన నేషన్ వైడ్ మాస్ డ్రగ్ డ్రైవ్ లింఫాటిక్ ఫైలేరియాసిస్. ఈ సమస్యని లింఫాటిక్ ఫైలేరియాసిస్ని 2027 వరకు ప్రజా సమస్యగా దాన్ని నిర్మూలించాలని చెప్పేసి కీలకమైన చర్య. అండ్ ప్లాస్ట్ ఇండియా 2026 థీమ్ ఏంటి? ప్రత్యేకత ఏంటి? ఎవరు నిర్వహించారు ఈ సదస్సుని? ఇక ఇండియా యూకే సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ అగ్రిమెంట్ ఉద్దేశం ఏంటి? డైరెక్ట్ సింగిల్ లైన్లో గుర్తుపెట్టుకోండి. ఇక R&D సెక్టార్లో చేస్తున్న ఖర్చు ప్రపంచంలో 2024 సంవత్సరంలో $2.87 ట్రిలియన్ చేరిందంట. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వారు గణాంకాలు. ఇక సింగరేణి CMDగా జ్యోతి బుద్ధ ప్రకాష్ గారు రీసెంట్గా నియమితులయ్యారు. సింగరేణిలో తెలంగాణ వాటా ఎంత, కేంద్రం వాటా ఎంత అడగవచ్చు ఎగ్జామినేషన్లో. అండ్ ఈరోజు ప్రశ్న, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2025ని విడుదల చేసిన సంస్థ ఏది? ఈ సూచీలో మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలేవి? ప్రపంచంలో అత్యంత అవినీతి ఉన్న దేశం ఏది? ఈ సూచీలో భారత్ ఏ స్థానంలో ఉంది? అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని మీకు అందిస్తున్నాను. కంప్లీట్గా ప్రతి టాపిక్ని పోటీ పరీక్షల కోణంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్రతిరోజు వీడియో చూశాక ఈ ఎక్స్ప్లెనేషన్లో ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా మీకు పీడిఎఫ్లో ఇస్తున్నాను. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. తప్పనిసరిగా చదవండి. ఓకేనా? ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.